మీ సమస్యలన్నీ చెప్పి ఇక్కడ ఉన్న పెద్ద మనుషులు తప్పకుండా గౌను గుర్తు విన్నావా మర్చిపోకు పేపర్లో ఇట్లుంటుంది గౌను గౌను గుర్తు వచ్చింది విన్నారా మీ దగ్గర రాగానే సమస్య చెప్పింది రోడ్లు లేవు మూడు లేవు డబ్బు కోసం చెప్పలేదు వెళ్దాం మధ్యలో మన గౌను గుర్తుంటుంది అంతే అంతే దాని నా పేరు మొహమ్మద్ సద్దాం హుసేన్ 11వ వార్డు అభ్యర్థిగా పోటీ చేస్తున్నా. నాకు వచ్చిన గుర్తు గౌను గుర్తు రావడం జరిగింది పెద్దల నిర్ణయంతో. అదేవిధంగా నేను కారం రాజారెడ్డి గారి కప్పు సాసర్ గుర్తుకు ఓటు వేయాలని చెప్తూ ప్రతి ఒక్క ఇల్లు తిరగడం జరిగింది. అంతేకాకుండా ఇప్పుడు ఏ ఇల్లు ఏ గడప తిరిగినా కానీ సమస్యల పర్వం తలెత్తుతూనే ఉన్నది. గడిచిన 5 ఏళ్లలో ఇక్కడున్న సర్పంచ్ కానీ వార్డు మెంబర్లు కానీ ఎటువంటి పని చేయకుండా మేము చేస్తాం అనుకుంటా ఊరికనే ఆ పని చేస్తాం ఈ పని చేస్తాం అనుకుంటా మాయమాటలు చెప్పి ప్రజలను మభ్యపెట్టి అరకొర సౌకర్యాలు కూడా లేకుండా వాళ్ళను అంగోలిచ్చే విధంగా వీరు పాటుపడ్డారు. అదేవిధంగా ఈరోజు నేను ఇటు రావడంతో వాళ్ళు చెప్పిన ప్రధానమైన సమస్య ఏమిటంటే ఇక్కడ కనీసం రోజువారీ నీటి సౌకర్యం కూడా లేకుండా చాలా ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు. ఇక్కడ మహిళలు చెప్తా ఉంటే చాలా బాధ అనిపించింది. చూసినట్టయితే దోమల ద్వారా విష జ్వరాలు సంక్రమిస్తున్నాయి. హాస్పిటల్ పోతే హాస్పిటల్లో సిబ్బంది సరిగా లేక వాళ్ళు పట్టించుకోవడం లేదు. మరి ప్రజలను 11వ వార్డులో ఉన్నటువంటి ప్రజల సమస్యలు ఈ విధంగా ఉన్నాయంటే మరి మెయిన్ రోడ్లలో ఉన్న వాళ్ళ పరిస్థితి మెయిన్ రోడ్లలో ఏదో ముఖమే మంచిగా లేకుండా అద్దం బల కొట్టుకునే కథ అనే విధంగా మనం ఎంతవరకు చూసుకున్నా కానీ ఈరోజు ప్రధానమైన సమస్య ఈ రోడ్డు సమస్య కూడా తెలిసిపోయినా ఉన్నది. ఇంత లోపలికి ఉన్నారుగా మమ్మల్ని ఎవరు అనేటోళ్ళు లేరు చేసేటోళ్ళు అని చెప్పి వాళ్ళు ఏ విధంగానైనా మేము చేస్తాము పని చేస్తాం అది ఇది అన్నారు. ఇప్పుడు మాకు ఈ సమస్యను తీసుకురావడం జరిగింది. మొట్టమొదటిసారిగా నేను ఈ వాడకు రావడంతో కన్నీళ్ళ పర్వతం అయినారు ఈ వాడ ప్రజలు. ముఖ్యంగా ఏ వాడ తిరిగినా కానీ ఎక్కడి నుంచి అయినా కానీ మేము పనులు చేసినాం ఆ పని చేసినాం ఈ పని చేసినాం అని అంటే మరి ఈ పనులు ఏ విధంగా ఉన్నాయో ఇక్కడికి వచ్చి ప్రజలకు సమాధానం చెప్పాల్సిన విషయం మీ దగ్గర ఉన్నది. కారం రాయన్న గారు గతంలో 2 సార్లు సర్పంచ్గా చేసినారు. వాళ్ళు చేసిన పనులనే తప్ప మిగతా ఎవ్వరు కానీ ఏ పని చేసింది లేదని చెప్పి ప్రజలందరూ మాకు చెప్పుకోవడం జరిగింది. కాబట్టి కారం రాజారెడ్డి గారి కప్పు సాసర్ గుర్తుకు ఓటు వేసి అదేవిధంగా వారి ఆధ్వర్యంలో పనిచేస్తున్నటువంటి మా గౌను గుర్తుకు ఓటు వేసి మమ్మల్ని గెలిపించి ఈ యొక్క వారి సమస్యలు తీర్చే విధంగా ఎల్లవేళలా వాళ్ళ ప్రజలకు తోడుండి వారి యొక్క కష్ట సుఖాల్లో పాల్పంచుకోవడానికి మేము ముందు వస్తున్నాము. మేము మండలాలు తెచ్చినాం పింఛన్లు ఆగుతాయి అది ఇదని భయపెట్టిస్తూ ఉన్నారు ప్రజలు. దాని గురించి ఎవ్వరు గతంలో ఎన్టీఆర్ తెస్తే ఆ పింఛన్ ఆగలేదు, వైఎస్ రాజశేఖర రెడ్డి పోతే ఈ పింఛన్ ఆగలేదు, రేపు కేసీఆర్ పోయినా పింఛన్లు ఎవరికి ఆగాయి. ప్రజలు ఎవరు నమ్మేందుకు మీ మాటలు నమ్మేందుకు సిద్ధంగా లేరు. కాబట్టి ఇది కాకుండా మీరు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఏవో చెప్పుకుంటూ ప్రజలకు రావాలి తప్ప నేను అది చేసిన ఇది చేసిన 1900 గతంలో 1985లోనే మండలం ప్రపోజల్ ఉన్నది. ఇవాళ మీరు కొత్తగా తెచ్చింది ఏం లేదు. కాబట్టి మీరు చేయాల్సిన పని ఏది ఉన్నా కానీ కారం రాజన్న గారు వస్తేనే వేలేరు గ్రామం ప్రతి ఒక్కరికి అభివృద్ధి జరుగుతుంది. దాన్ని బట్టి మీరు అందరూ కారం రాజన్న గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించగలరని ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.